అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనమైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూసేద్దామండి. నేనైతే ఒక సైడ్ జెయింటింగ్ అయితే పడుతుందని జెప్పేసి ఈ విధంగా క్లాత్‌ను మిడిల్‌లోకే ఫోల్డ్ చేసేసుకున్నానండి. వన్ సైడ్ ఆ హ్యాండ్ ఫుల్‌గా కటింగ్ అయిపోతుంది. ఒక సైడ్ జెయింటింగ్ అయితే పడుతుంది. అంటే 4 సైడ్‌లు వేయకుండా నేను ఈ విధంగా చెప్తున్నాను. కింద పావించి అయితే పైపింగ్ అయినా సరే, మనం క్లాత్ ఉల్టాయించనీకైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకోండి. హ్యాండ్ అయితే వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉందండి. పైనొచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఈ విధంగా నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో చూడండి ఆ విధంగా. చూడండి హ్యాండ్ మనం పైన ఏదైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఖర్చు కోసం అక్కడి నుంచి కింద హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులయితే తీసుకుంటున్నానండి. అలా 3.5 ఇంచులకు స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చు. మనం పైన మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఆ 2 ఇంచెస్‌లో 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. మనము కార్నర్ ఉంటుంది కదా! మన ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో చూసుకోండి. ఇదొచ్చేసి అయితే డబుల్ ఫోల్డింగ్ పైన 8 ½ ఉందండి. చూడండి 8.5 ఇంచులకు క్రాస్‌గా ఇలా టేప్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మళ్ళా మనం 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడి నుండి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకోండి టేపును. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎంతుందో చూసి మార్కింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులుందండి. 6 ఇంచులకైతే కింద సైడ్న మనం మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఖర్చు మీ ఇష్టమండి. మీకు 2 ఇంచెస్ కావాలా? 2 ½ ఇంచెస్ కావాలా? మీకెంత ఖర్చు కావాలి అనుకుంటున్నారో అంత ఖర్చయితే పెట్టేసుకోండి. నేను 2 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇవి మనం మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. చూసారా? ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి మెయిన్ అండి. ఇప్పుడు మనం ఏదైతే 1 ఇంచుకు మార్కింగ్ ఉంది గదా! ఆ 2 ఇంచెస్ లోపలికి గాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా చూడండి. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అదే విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకొని, ఆ మిడిల్ డాట్ వరకు చేసుకొని, ఆ మిడిల్ డాట్ నుంచి కిందికి ఒక పావించి ఉండేలాగా ఈ విధంగా హ్యాండ్ లోపలికి కట్టేసుకుంటే మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి. హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచులండి. కింద పైన ఖర్చు అయితే ఎక్స్‌ట్రా పెట్టేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను చూడండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, మిడిల్‌లో మళ్ళీ 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేశాను చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంతైతే ఆర్మ్ రౌండ్ వస్తుందో అందులో హాఫ్ తీసుకోండి. 8.5 ఇంచులకి ఈ విధంగా టేప్ పెట్టేసుకోండి. ఇలా. పెట్టేసుకొని క్రాస్‌గా లైన్ డ్రా చేసేసుకొని, మళ్ళీ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా టేప్ పెట్టేసుకొని, మిడిల్‌లో లైన్ డ్రా చేసేసుకొని, టేప్ మిడిల్‌లోకి పెట్టేసుకొని, అక్కడొచ్చేసి మనము కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా? ఇలా ఈ విధంగా నీట్‌గా కొంచెం కొంచెంగా కరువు తీసుకుంటూ, ఆ మిడిల్ డాట్ నుంచి కిందికి డౌన్ చేసేసుకుంటే, మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఎవ్వరైనా సరే ఈజీగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా. ఇప్పుడైతే చూసేయండి మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాం. అక్కడ మాత్రం హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసుకున్న దగ్గర అన్ని దగ్గర చిన్న చిన్నగా కచ్చకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు కూడా చూపిస్తానండి. నేను వన్ సైడ్ అయితే కటింగ్ చేయట్లేదు. ఓన్లీ మార్కింగ్ చూపిస్తాను. మన మిడిల్ డాట్ నుంచి ఇలా 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసేసుకొని, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన చంక యొక్క మార్కింగ్ ఉంది గదా! కచకు అక్కడికి టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఆ మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ చేసేసుకొని, అక్కడ ముప్పావు ఇంచు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోండి. చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని, మనము ఏదైతే ఆర్మ్ రౌండ్ దగ్గర కచక్ పెట్టుకున్నాం గదా! అక్కడ చిన్నగా అండి లైట్‌గా తీయనట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసినట్టుగా, మళ్ళీ ఇప్పుడు కిందకి డౌన్ జేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్ హ్యాండ్ లోతు వచ్చేస్తుందండి. ముడత అనేది గూడా కనిపించదు మనకు. చూసారా? పర్ఫెక్ట్ హ్యాండ్ లోతయితే ఈ విధంగా తీసుకోవచ్చండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.